విమానం అంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. సర్వీస్ నడుస్తుందో లేదో తెలియదు, ఉంటే గమ్యస్థానం చేరుకుంటామో లేదో తెలియదు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇవాళ ఒక్కరోజే 3 ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు అర్ధాంతరంగా రద్దయ్యాయి. తాజాగా ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI-143 విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. ముందస్తు తనిఖీల్లో సమస్యను గుర్తించారు సిబ్బంది. దీంతో సర్వీస్ ని రద్దు చేశారు. అదే సమయంలో రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI-142 సర్వీస్ ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విమాన సర్వీసులు అర్ధాంతరంగా రద్దవడంతో ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. వారికి అవసరమైన వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన AI-159 సర్వీస్ ని రద్దు చేసింది ఎయిర్ ఇండియా. ఈ విమానంలో టేకాఫ్ కు ముందే సాంకేతిక సమస్య గుర్తించినట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఇది సాంకేతిక సమస్య కాదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీస్ ని రద్దు చేసినట్టు ప్రకటించింది. గత గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన AI-171 కూలిపోయింది. ఈ సర్వీస్ నంబర్ ని రిటైర్ చేసిన ఎయిర్ ఇండియా ఆ స్థానంలో AI-159 సర్వీస్ ని అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు లండన్ నుంచి అమృత్సర్ రావాల్సిన AI-170 ఫ్లైట్ కూడా రద్దయింది. ఎయిర్ ఇండియా విమానం అంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. సర్వీస్ నడుస్తుందో లేదో తెలియదు, ఒకవేళ నడిస్తే గమ్యస్థానం చేరుకుంటామో లేదో తెలీదు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇవాళ ఒక్కరోజే 3 ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు అర్ధాంతరంగా రద్దయిపోయాయి. తాజాగా ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI-143 విమానంలో సాంకేతిక లోపం వెలుగు చూసింది. ముందస్తు తనిఖీల్లో సమస్యను గుర్తించారు సిబ్బంది. దీంతో సర్వీస్ ని రద్దు చేశారు. అదే సమయంలో రేపు ప్యారిస్ నుంచి ఢిల్లీ రావాల్సిన AI-142 సర్వీస్ ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విమాన సర్వీసులు అర్ధాంతరంగా రద్దవడంతో ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. వారికి అవసరమైన వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.